వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆ కథనం నన్ను కదిలించేసింది. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్. ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివాస్. కేటీఆర్ వ్యాఖ్యలు. అప్పటి వరకు దేశంలో ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. మాయావతి కీలక ప్రకటన. సెంచరీతో కథం తొక్కిన కింగ్ కోహ్లీ. టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో టార్గెట్ డిక్లేర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలలో చెలగాటమాడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ మండిపడ్డారు. విద్యార్థులపై సీఎం చంద్రబాబు నాయుడు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ ఏపీ తిరోగమనంలో వెళ్తుందంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఓ విద్యార్థి పనులకు వెళ్తున్నారంటూ వచ్చిన కథనం తనకు ఆవేదన కలిగించిందంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన రోజులు దగ్గర పడ్డాయని, ఈ నెల 29న అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివాస్ నిర్వహిస్తామని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, అప్పట్లో కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని అన్నారు. అందరినీ కదిలించిన దినం దీక్షా దివాస్ అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఉన్న పరిస్థితి నేడు కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఎలా ఉంటుందా అని అందరూ బాధపడుతున్న రోజులు చూస్తున్నామని చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతామని, దీక్షా దివాస్ విజయవంతం చేసేందుకు ఇన్ఛార్జీల నియామకం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ దేశంలోని అన్ని ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయదని మాయావతి అన్నారు. ముఖ్యంగా యూపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని తెలిపారు. ఉప ఎన్నికలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేంత వరకు తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు మాయావతి. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాకు భారీ విజయ లక్ష్యాన్ని విధించింది. విరాట్ కోహ్లీ 100 నాటౌట్ అయ్యాడు. అలాగే యశస్వి జైస్వాల్ 161 సెంచరీలతో అదరగొట్టడంతో టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్ల 487 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ఆసీస్ ఎదుట 534 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 అర్ధశతకం సాధించగా, పడిక్కల్ 25 కొట్టి సుందర్ 29 పర్వాలేదనిపించారు. ఇక ఆఖరులో తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి 27 బంతుల్లో 38 కొట్టాడు. అలాగే ఇందులో 3 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. ధనాధర్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 పరుగులు చేయగా ఆసీస్ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే భారత్ ఇన్నింగ్స్ 150 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 104 పరుగులకే పరిమితం చేసింది. దీనితో మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కేఎల్ రాహుల్ 176 బంతులు ఎదుర్కొని 5 4ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చాలా రోజుల తర్వాత 3 అంకెల స్కోర్ చేశాడు కోహ్లీ. సెంచరీ పూర్తయిన వెంటనే కెప్టెన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.